దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని పివి ఘాట్లో నివాళి అర్పించారు వివిధ రాజకీయ పార్టీల నేతలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి జానారెడ్డి, పివి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పివి దేశానికి అందించిన సేవల్ని కొనియాడారు నేతలు. ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నిన్నైన తెలుగుదనానికి నిజరూపం. భాషలు 16 భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని, అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విధంగా పివి నరసింహారావు గారు అంటే భూ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి. అప్పటి ఎవరు మాట్లాడలే. భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి తనకున్న భూమిని కూడా పేదలకు దానం చేయడం, ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అన్ని పార్టీల వారి నుండి ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించడమే కాదు, ఆర్థిక సంస్కరణలకు ఆరాధ్యుడు. అదే సంస్కరణని ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కొనసాగించడమే కాదు, ఆయనను మననం చేసుకుని ఆయనను స్మరిస్తూనే ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండ్రో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు, సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు, భారతరత్న. తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికి కూడా అవి ఆచరణీయం. వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున. శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని
అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91-96 సంవత్సరాలు మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త మహానుభావుడు